హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. మైదా పిండి అవసరం లేదు, అలాగని కేక్ బౌలు అవసరం లేదు, ఓవెన్ అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఎగ్లెస్ స్పాంజ్ కేక్, అది కూడా గోధుమ పిండితోటి మన ఇంట్లో ఉండే టీ గ్లాసులతోటే 2 ఫ్లేవర్లతో ఒకటేసారి మనం కేక్ని తయారు చేయొచ్చండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మీరు ఏ బ్రాండ్ గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే కప్పుతో గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు పంచదార పొడిని యాడ్ చేసుకోండి. షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఆ కొంచెం కూడా యాడ్ చేసేసుకోండి. అంటే 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పంచదార పొడిని వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇలాగా ఉండలనేవి ఎక్కడా లేకుండా నీట్గా జల్లెడ పట్టుకోండి. ఇలాగా మొత్తం అంతా కూడా పూర్తిగా జల్లెడ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 స్పూను యాలకుల పొడిని వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు. ఉండని వాళ్ళ కోసమని ఇక్కడ నేను యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని వేసుకోండి. అలాగే 1/2 స్పూను వంట సోడాని యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ అని ఏ కిరాణా షాప్లో వెళ్ళి అడిగినా కూడా మీకు ఇస్తారు. ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే కప్పుతో మీరు గోధుమ పిండిని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 3/4 కప్పు కాగపెట్టి పూర్తిగా చల్లార్చిన పాలని యాడ్ చేసేసుకోండి. నేను కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఈ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి, మీకు కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా మొత్తం అంతా కూడా ఉండలు మాత్రం ఎక్కడా లేకుండా ఒక విస్కర్ సహాయంతో ఇదంతా కూడా నీట్గా బీట్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒకటేసారి 2 కేకుల్ని తయారు చేసుకుంటున్నాం కదండి. పిల్లలు ఇంట్లో 2 ఉన్నారే అనుకోండి, ఒకళ్ళు వెనిలా కేక్ కావాలంటే ఇంకొకళ్ళు చాక్లెట్ కేక్ కావాలి అంటారు. 2 కేకుల్ని సపరేట్గా చేయటం కష్టం కదండి. అందుకని ఇక్కడ నేను మీకు ఒక సింపుల్ చిట్కా చెప్తున్నాను, చూడండి. ఇలాగా ఒక బౌల్ని తీసుకోండి. దీంట్లోకి మనం ఏదైతే గోధుమ పిండి బ్యాటర్ అంటే ఈ కేక్ బ్యాటర్ కలుపుకున్నామో దాంట్లో నుంచి హాఫ్ వరకు వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీరు 2 స్పూన్ల కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు ఏ కిరాణా షాప్లో అయినా కూడా కోకో పౌడర్ అవైలబిలిటీలో ఉంటుంది. దీనివల్ల మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి. ఇలాగా 2 స్పూన్ల కోకో పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు ఎక్కడా లేకుండా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా మొత్తం అంతా కూడా కలుపుకున్నాక మీకు కొంచెం అంటే ఒక 3 స్పూన్లు పాలని మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ పాలు కూడా కాగపెట్టి చల్లార్చినవే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం కోకో పౌడర్ యాడ్ చేశాక పిండి కొంచెం థిక్గా అవుతుంది. దాన్ని అడ్జస్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడ మనం పాలని యాడ్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలాగ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మీరు ఒక 2 స్పూన్లు నూనెని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం వెనిలా ఫ్లేవర్ ఏదైతే పెట్టుకున్నామో దాంట్లోకి ఒక 2 స్పూన్లు, అలాగే చాక్లెట్ ఫ్లేవర్ ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో కూడా ఒక 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీ ప్లేస్లో నెయ్యిని కానీ వెన్నపూసనైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో కేక్ బౌల్స్ అవైలబిలిటీలో ఉండవండి. అలాంటి వాళ్ళకి ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా మన ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, ఆ గ్లాసెస్లోనే ఇవాళ మనం కేక్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెంగా నూనెను వేసి ఈ నూనె మొత్తాన్ని కూడా గ్లాస్ మొత్తానికి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనకి కేక్ కుక్ అయ్యాక అంటుకోకుండా రావటం కోసం ఇక్కడ నేను ఒక చిన్న చిట్కా చెప్తున్నాను, చూడండి. కొంచెం పొడి మైదా పిండిని చల్లించుకోండి. ఇది బటర్ పేపర్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఈ మైదా పిండి మొత్తాన్ని కూడా ఇలాగ గ్లాస్ మొత్తానికి కూడా డస్టింగ్ చేసుకోండి. ఇలాగా మనం మొత్తాన్ని కూడా డస్టింగ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న వెనీలా మిశ్రమాన్ని 1/2 వంతు యాడ్ చేయండి. మిగతా అన్ని గ్లాసుల్లో కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగా 1/2 వంతు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం కేక్కి
మొత్తాన్ని ఫిల్ చేయకూడదు, అంటే గ్లాస్ మొత్తానికి ఫిల్ చేయకూడదండి. ఎందుకంటే కేక్ కుక్ అయ్యాక ఇంకా కొంచెం పొంగుతుంది. ఇలాగ మొత్తానికి కూడా పావు వంతు ఫిల్ చేసుకోండి. మిగతా పావు వంతు మనం చాక్లెట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఈ చాక్లెట్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలాగే మిగిలిన అన్ని గ్లాసెస్కి కూడా ఫిల్ చేసుకుందాము. ఒక 2-3 సార్లు ఈ గ్లాసెస్ మొత్తాన్ని కూడా ట్యాప్ చేసేయండి. ఇలాగ ట్యాప్ చేయటం వల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తం కూడా పోతాయి. నెక్స్ట్ ఇలాంటి వెడల్పాటి మందంగా ఉండే ఏదైనా గిన్నెని తీసుకోండి. దాంట్లోకి అడుగున 1 కిలో దాకా ఉప్పును వేసి ఒక చిన్న స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయండి. కేక్ కానీ బిస్కెట్లు కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రీహీట్ చేయాలండి. ఇప్పుడు దీంట్లోకి ఏదైనా ఇలాగా హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోండి, ఈజీగా తీసుకోగలిగేలాగా. హోల్స్ లేకపోతే మీరు నార్మల్ ప్లేట్నైనా పెట్టుకోవచ్చు. ఇలాగ ప్లేట్ని పెట్టాక మనం ఈ గ్లాసెస్ అన్నిటినీ కూడా రౌండ్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద మీరు మూత పెట్టేసేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కనీసం 25 నుంచి 35 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి మన కేక్ మొత్తం ఎంత బాగా పొంగిందో. ఏదైనా ఒక టూత్ పిక్ పెట్టి మీరు ఈ కేక్ని చెక్ చేయండి ఎలా కుక్ అయిందో. మనకి టూత్ పిక్కి ఏమీ అంటుకోలేదే అనుకోండి, కేక్ పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయినట్టండి. చూడండి ఎంత ఈజీగా ఒకటేసారి 2 ఫ్లేవర్లతోటి మనం ఈ కేక్ని రెడీ చేసుకోవచ్చు. చూడండి మనకి గ్లాస్కి కూడా ఏమీ అంటుకోకుండా ఎంత ఈజీగా వచ్చేసిందో. సూపర్ సాఫ్ట్గా ఈ కేక్ ఉందండి మనకి. మీరు అలా నోట్లో వేసుకోండి, ఈ కేక్ ఇలా కరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కేక్ని మనం ఒక చాక్ తీసుకొని ఇలాగా రౌండ్గా మనకి ఎంతైతే సైజులో కావాలో అంత సైజులోకి ఈ కేక్ పీసెస్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని ఏదైనా ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామే అనుకోండి, ఈజీగా 15 రోజులు మనకి ఈ కేక్ అయితే నిల్వ ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంటిళ్ళ పాదికి అందరికీ కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.